నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే కేవలం ఆర్థిక వృద్ధి ఉంటే సరిపోదు. ఆ దేశ సరిహద్దులు ఎంత పటిష్టంగా ఉండాలో అంతర్గత భద్రత కూడా అంతే పటిష్టంగా ఉండాలి. 2014కు ముందు భారతదేశం రెండు భయంకరమైన సవాళ్లతో సతమతమయ్యేది. ఒకటి, దేశం నడిబొడ్డున రక్తం చిందిస్తున్న నక్సలిజం. రెండు, సరిహద్దుల్లో వేర్పాటువాద విషసర్పంలా బుసలు కొడుతున్న కాశ్మీర్ ఉగ్రవాదం. అప్పట్లో ప్రధాని మన్మోహన్ సింగ్ స్వయంగా నక్సలిజాన్ని దేశానికి అతిపెద్ద ముప్పు అని అభివర్ణించారు. కానీ గత 12 ఏళ్లలో కాలం మారింది, పాలకుల వ్యూహం మారింది. నేడు ఎర్ర కారిడార్ కుచించుకుపోయింది. కాశ్మీర్ లోయలో త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. నాడు మారణకాండతో దదరిల్లిన ప్రాంతాలు నేడు అభివృద్ధి బాటలో ఎలా పయనిస్తున్నాయో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. 2014వ సంవత్సరం భారతదేశ రాజకీయ చరిత్రలోనే కాదు, దేశ భద్రతా ముఖచిత్రంలోనూ ఒక కీలక మలుపు. అప్పట్లో భారత్ 2 ప్రధాన సమస్యలతో సతమతమవుతోంది. ఒకటి, దేశం నడిబొడ్డున విస్తరించిన నక్సలిజం. రెండవది, సరిహద్దు రాష్ట్రం జమ్మూ కాశ్మీర్లో వేళ్లూనుకున్న ఉగ్రవాదం. ఈ 2 సవాళ్లను ఎదుర్కోవడానికి మోదీ ప్రభుత్వం ద్విముఖ వ్యూహాన్ని అమలు చేసింది. ఒకప్పుడు పశుపతినాథ్ నుంచి తిరుపతి వరకు రెడ్ కారిడార్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన నక్సలైట్లు దేశంలో సుమారు 126 జిల్లాల్లో తమ ప్రాభవాన్ని చూపేవారు. 2014 తర్వాత కేంద్ర హోంశాఖ సమాధాన్ అనే ప్రత్యేక కార్యాచరణను ప్రవేశపెట్టింది. అడవుల్లో కమ్యూనికేషన్ వ్యవస్థను దెబ్బతీయడం, డ్రోన్ల వినియోగం మరియు నిరంతర ఆపరేషన్ల ద్వారా నక్సలైట్ల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. కేవలం తుపాకులతోనే కాకుండా నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు, పాఠశాలలు మరియు బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఫలితంగా నక్సలిజం ఇప్పుడు కేవలం కొన్ని జిల్లాలకే పరిమితమైంది. హింసాత్మక ఘటనలు 70% పైగా తగ్గాయి. కాశ్మీర్ విషయంలో మోదీ ప్రభుత్వం అత్యంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంది. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా కాశ్మీర్ను దేశంలో సంపూర్ణంగా విలీనం చేసింది. ఉగ్రవాదానికి చెక్ పెట్టింది. సరిహద్దుల గుండా చొరబాట్లను అరికట్టడానికి అత్యాధునిక సాంకేతికతను వాడటంతో పాటు స్థానికంగా ఉగ్రవాదులకు అందుతున్న ఆర్థిక సాయాన్ని ఎన్ఐఏ ద్వారా అడ్డుకుంది. గతంలో ప్రతి శుక్రవారం రాళ్లు విసిరే ఘటనలు వార్తల్లో నిలిచేవి. కానీ నేడు అక్కడ యువత చేతుల్లో ల్యాప్టాప్లు, క్రీడా పరికరాలు కనిపిస్తున్నాయి. పర్యాటక రంగం రికార్డు స్థాయిలో వృద్ధి చెందింది. G20 లాంటి అంతర్జాతీయ సదస్సులు నిర్వహించడం ద్వారా కాశ్మీర్ సాధారణ స్థితికి చేరుకుందని ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ 12 ఏళ్ల ప్రయాణంలో సాధించిన విజయం కేవలం సైనికపరమైనది మాత్రమే కాదు, ఇది అచంచలమైన రాజకీయ సంకల్పం, పాలనా సంస్కరణల ఫలితం. ఆపరేషన్ ఆల్అవుట్ ద్వారా ఉగ్రవాదులను ఏరివేస్తూనే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా మారుమూల గ్రామాలకు అభివృద్ధిని చేర్చడం మోదీ మార్క్ వ్యూహం. భారతదేశ అంతర్గత భద్రతా చరిత్రలో 2014 ఒక కీలకమైన సంవత్సరం. అప్పటికి దేశంలో నక్సలిజం అనే మహమ్మారి వేళ్లూనుకుని ఉంది. కేవలం ఒక ప్రాంతానికో రాష్ట్రానికో పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా సుమారు 126 జిల్లాలకు ఈ నక్సల్ ప్రభావం విస్తరించి ఉండడం అప్పట్లో పెను ఆందోళన కలిగించింది. మావోయిస్టుల లక్ష్యం చాలా స్పష్టంగా ఉండేది. నేపాల్లోని పశుపతినాథ్ ఆలయం మొదలుకొని ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వరకు ఒక సుదీర్ఘమైన రెడ్ కారిడార్ను నిర్మించాలని వారు ప్రణాళికలు రచించారు. ఉత్తరప్రదేశ్లోని సోన్భద్ర, తమిళనాడులోని వయనాడ్, కర్ణాటక, మహారాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ మీదుగా సాగే ఈ కారిడార్ ద్వారా దేశాన్ని 2గా చీల్చాలన్నది వారి కుట్ర. నక్సలైట్ల వ్యూహం ఒక్కటే, ఎక్కడైతే పేదరికం, అజ్ఞానం ఉంటుందో అక్కడ తమ పట్టును బిగించటం. అందుకే వారు అడవి బిడ్డలకు విద్య, వైద్యం అందకుండా అడ్డుపడ్డారు. స్కూళ్లను, ఆసుపత్రులను నిర్మించనిచ్చేవారు కాదు. మౌలిక సదుపాయాల కల్పన అప్పట్లో అత్యంత మందగుడిగా సాగేది. ఉదాహరణకు ఛత్తీస్గఢ్ వంటి కీలక రాష్ట్రాల్లో ఏడాదికి కేవలం 1084 కిలోమీటర్ల రోడ్లు మాత్రమే నిర్మించబడేవి. రోడ్లు లేకపోవడంతో భద్రతా దళాలు లోపలికి వెళ్లడం కష్టమయ్యేది. ఇది నక్సలైట్లకు వరంగా మారింది. అయితే 2014 తర్వాత కేంద్ర ప్రభుత్వం అనుసరించిన కఠినమైన సమాధాన్ వ్యూహం ఈ పరిస్థితులను తలకిందులు చేసింది. అడవుల్లో రోడ్ల నిర్మాణం వేగవంతం చేయడం ద్వారా భద్రతా దళాల కదలికలు పెరిగాయి.
గిరిజన ప్రాంతాల్లో బ్యాంకులు, మొబైల్ టవర్లు, రేషన్ షాపులు ఏర్పాటు చేసి ప్రజలకు ప్రభుత్వాన్ని చేరువ చేశారు. అత్యాధునిక సాంకేతికత, డ్రోన్ల వినియోగంతో నక్సల్ స్థావరాలను ఛేదించారు. జమ్మూ కాశ్మీర్లో 2014 నాటికి 250 ఉగ్రదాడులు జరిగాయి. 200కు పైగా ఉగ్రవాదులు క్రియాశీలకంగా ఉన్నారు. హిజ్బుల్ ముజాహిద్దీన్, లష్కరే తోయిబా వంటి సంస్థలు సొంత సామ్రాజ్యాన్ని నిర్మించాయి. భారత్కు 1.25 కోట్ల మంది పర్యాటకులు వస్తే కశ్మీర్ లోయకు వెళ్లేది కేవలం 13 లక్షలు మాత్రమే. వేర్పాటువాద విష సర్పం బుసలు కొడుతూ అభివృద్ధిని అడ్డుకుంది. 2014 తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ 2 సమస్యలపై దృష్టి సారించింది. భద్రతా బలగాలకు పూర్తి అధికారం, అత్యాధునిక ఆయుధాలు ఇచ్చింది. నక్సల్స్ ఆర్థిక మూలాలను దెబ్బతీసింది. టెక్నాలజీ సాయంతో నక్సల్స్ నాయకత్వాన్ని టార్గెట్ చేసింది. నక్సలిజంపై విజయం సాధించింది. 2014 నుండి 2024 మధ్య నక్సల్ సంబంధ ఘటనలు 53% తగ్గాయి. 2014లో 126 నక్సల్ ప్రభావిత జిల్లాలు ఉండగా 2024 నాటికి అవి కేవలం 18కి తగ్గాయి. అందులో 6 జిల్లాలు మాత్రమే ఇప్పుడు తీవ్ర ప్రభావిత జిల్లాలుగా ఉన్నాయి. 2025 నాటికి ఇది 12కి, 2026 నాటికి 3కి తగ్గింది. 2011లో 445 మంది నక్సలైట్లు లొంగిపోగా 2025 అక్టోబర్ నాటికి ఈ సంఖ్య 1225కి పెరిగింది. 2025లో 2300 మంది లొంగిపోయారు. 2026లో ఇప్పటికే 630 మంది లొంగిపోయారు. అగ్రనేతలు కూడా ఆయుధాలు వదిలి రాజ్యాంగాన్ని చేతబట్టారు. 2019 ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో పూర్తి మార్పు వచ్చింది. 2022లో 1.88 కోట్ల మంది పర్యాటకులు కశ్మీర్లో పర్యటించారు. 2023లో ఈ సంఖ్య 2.11 కోట్లకు పెరిగింది. కశ్మీర్ లోయకు వెళ్లిన వారు 2012లో 13 లక్షలు ఉండగా ఇప్పుడు 1 కోటి మందికి పెరిగింది. ఉగ్రదాడులు గణనీయంగా తగ్గాయి. 2019లో 250 నుంచి 2023 నాటికి 29కి తగ్గాయి. ఉగ్రవాదుల ఆర్థిక మూలాలను భారత్ దెబ్బకొడుతోంది. కశ్మీర్ లోయలో త్రివర్ణ పతాకం ఎగురుతోంది. వేర్పాటువాదం 2019కి ముందు ఉన్నంత తీవ్రంగా లేదు. రాళ్ల దాడి, హింసాత్మక షట్డౌన్లు పూర్తిగా ఆగిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పూర్తి సమన్వయం, పోలీసులకు పూర్తి అధికారం, ఆధునిక ఆయుధాలు అందించింది. రోడ్లు, మొబైల్ టవర్లు, ఆస్పత్రులు, పాఠశాలల నిర్మాణంతో గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వం పట్టు సాధించింది. డ్రోన్లు, ఉపగ్రహ చిత్రాలు, సమాచార సేకరణతో నక్సల్ నాయకత్వాన్ని టార్గెట్ చేసింది. ఆయుధాలు వదిలిన వారికి పునరావాసం, ఉద్యోగాలు ఇవ్వటం వల్ల నక్సల్స్ సంఖ్య తగ్గింది. ఆర్టికల్ 370 రద్దు వంటి ధైర్య సాహసాలు కశ్మీర్లో కొత్త యుగాన్ని ప్రారంభించాయి. ఉగ్రవాదం పూర్తిగా అంతం కావటానికి ఇంకా సమయం పడుతుంది. ఇది సరిహద్దు ప్రాంతం కావటం, పాకిస్తాన్ ఉగ్రవాదులను పంపటం వల్ల పూర్తి నియంత్రణ కష్టంగా ఉంది. మోదీ ప్రభుత్వం అనుసరించిన అభివృద్ధి విధానం భారతదేశాన్ని 2 భయంకరమైన అంతర్గత సవాళ్ల నుంచి కాపాడింది. నక్సలిజం గణనీయంగా తగ్గి దేశం నక్సల్ ముక్త దిశగా అడుగులు వేస్తోంది. కశ్మీర్లో ఉగ్రవాదం కొన ఊపిరితో ఉంది. పర్యాటకం, అభివృద్ధి కొత్త శిఖరాలను అందుకుంటున్నాయి. ఇది కేవలం భద్రతా విజయం కాదు, పాలనా సంస్కరణలు, అభివృద్ధి, జాతీయవాదం కలగలిపిన సమగ్ర విజయం. భారతదేశం ఇప్పుడు మరింత బలమైన ఏకీకృత దేశంగా మారింది. నక్సలిజం, ఉగ్రవాదం వంటి భయంకరమైన సవాళ్లను ఎదుర్కోవడంలో మోదీ ప్రభుత్వం అనుసరించిన డెవలప్మెంట్ ప్లస్ డిఫెన్స్ వ్యూహం అద్భుత ఫలితాలను ఇచ్చింది. నక్సలిజం వెన్ను విరిచింది. కశ్మీర్లో శాంతి పవనాలు వీస్తున్నాయి. ఇది కేవలం భద్రతా విజయం కాదు, 140 కోట్ల భారతీయుల ఆత్మగౌరవ విజయం. భారతదేశం ఇప్పుడు మరింత ఏకీకృతమైన, బలమైన దేశంగా ప్రపంచ పటంలో నిలుస్తోంది.